if you want to find the man Govardhan, please go and watch the movie Film Star. సో నాకు కూడా ఎవండి అని పిలిపించుకోవాలనిపించుకుంది, బట్ దీనికి ఛాన్స్, ఎందుకంటే నాకు అమ్మాయి లేదు. దయచేసి మీ ఛానల్ ద్వారా వెతకండి. వాస్తు ప్రకారం ఈశాన్యంలో బరువు ఉన్నాం, ఇటు పక్కన సినిమా హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది, అర్థమైందే. ఇది కూడా ఒక సిచ్యువేషనే. సో పేజ్ నెంబర్ 46 సినిమా అనేటువంటిది హిట్. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాయి, కొన్ని డ్రింక్స్ షేక్ చేసి తాగాలి, బట్ ద ఫ్యామిలీ స్టార్ మూవీ ఎంటైర్ హృదయాన్ని షేక్ చేసేసింది. వావ్ 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 వావ్, అర్థమైందా. సో ఒక చిన్న డౌట్ వచ్చి ప్రొడ్యూసర్కి ఫోన్ చేసిన, సార్ 2 జిల్లాల వారు వచ్చి కొడతారని అన్నారు కదా, మరి 40 మంది వచ్చారు అంటే వాళ్ళకు ఫ్రీ బస్ పథకం లేదంట, అందుకు రాలేదయ్యా, ఈలో బాక్స్ ఆఫీస్ లో సినిమా వచ్చేసింది, సారీ నెక్స్ట్ టైం పెడతా అన్నాడు. ఓకే, ఐ కన్విన్స్, మీ సినిమా హిట్ అని చెప్పిన. సో మినిమం 70 CR కలెక్ట్ చేస్తుంది మూవీ. ఒకవేళ ఎవడన్నా బాగాలేదు అంటే వానికి ఫ్యామిలీ లేనట్టనే అర్థమైందా. ఎనీ క్వశ్చన్స్ రాజా? కమాన్. గీతా గోవిందం అర్థమైందా. ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందంలో వాడు ఒక ఫ్యామిలీ సెట్ చేసుకోవాలనుకుంటాడు. ఇందులో ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీకి వచ్చి ఎవరో తొంగి చూస్తాడంట బాత్రూమ్ లో, ఎవరో వచ్చి తొంగి చూస్తారు బాత్రూమ్ లో, మొహం కాలిపోతుంది, తొంగి చూస్తే ఏముంది చూసుకోవాలని అలాగానే. సో ఫైటింగ్ కూడా బాగున్నాయి, దానిపైన ఒక థీసిస్ రాస్తున్నా. సో థీసిస్ అనేటువంటిది కాన్సెప్ట్ పైన నచ్చేటువంటి మూవీ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఓకేనా? ఇద్దరు ఎన్ని క్వశ్చన్స్? కృష్ణ పెద్ద ఇది ఉంది. ఆహా రాజాజీ. సో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇస్ వెరీ నైస్ అండి, సూపర్ గా ఉంటది. ముక్కు నాకు నచ్చలా, కొద్దిగా లాగుంది ముక్కు. సో సినిమా సగం సినిమా అమెరికాలో, సగం సినిమా ఇండియాలో నడుస్తుంది. సినిమా ఇస్ వెరీ గుడ్. అర్థమైందా? సాంగ్స్ బాగున్నాయి అన్న, ఆడే మర్చిపోయినా నేను. మరి అంత కామ పిచ్చాది కాదు కదా, అందుకే ఆడే చూసి ఆడే మర్చిపోయినా. సినిమా అంటే అంతే, ఆడే చూసి ఆడే మర్చిపోవాలా. సిగరెట్ తాగుతా, తాగాకు మట్టి కొట్టుకొని పోతారు, అర్థమైందా. సో ఇలాంటి ఒక డైలాగ్ ఉంది. ఇప్పుడు సినిమా ఇట్టని ఐరన్ వంచాలా, సారీ ఇది ఐరన్ ఏమా వంచాలా? వద్దు, ప్రైవేట్ ప్రాపర్టీ పట్టుకుని కొడతారు. మొన్న ఇలాగానే వంచుతామన్నారు, తుగ్గులు ఎత్తినారు, వద్దు, మనకి అర్థమైందా. రైట్. నేను విజయ్ దేవరకొండ కోసం ఒకటే చెప్తున్నా అన్న, ఒక సినిమా హిట్ అయింది అనుకో, సినిమా వదిలేసాయి, నెక్స్ట్ సినిమా హిట్ ఎలా కొట్టాలో తెలుసుకో. అంతేగాని హిట్ అయిన సినిమాని పట్టుకొచ్చి మళ్ళీ పార్ట్ 2 అని చెప్పి పేరు మార్చి నువ్వు సినిమా రిలీజ్ చేసి మమ్మల్ని ఎందుకన్నా మా బుర్రలు తింటావు నువ్వు. లేకంటే లేకపోయే సినిమా మొత్తం అలా ఉంది సినిమా. సేమ్ నాకైతే ఆ 2 సినిమాలు చూసినట్టు అనిపించింది. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అంటే ఆయన స్లిమ్ అయ్యారు, బాడీ కానీ అది కానీ డిఫరెంట్ లుక్ ఉంది. స్టోరీ విషయంలో కొంచెం కాన్సన్ట్రేషన్ తీసుకుంటే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. అన్న పెంచాడా దించాడా అంటే క్లారిటీగా అయితే చెప్పలేదు, కానీ డిఫరెంట్ గా ట్రై చేసాడు, బాగుంది అనిపించింది. స్టోరీ విషయం ఒకటే, కానీ యాక్టింగ్ మాత్రం లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందంటే క్యారెక్టర్ గెటప్ ఏదైతే ఉందో ఫార్మల్ లో ఆఫీసర్ లాగా ఆ లుక్ అయితే చాలా బాగుంది. కానీ స్టోరీ విషయంలో చిన్న కస్టమర్ అది వద్దా, ఇంత ఎంత అని బడ్జెట్లు వద్దు, కానీ ఆయన ఓకే అని చెప్తారు. ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది కదా, చెప్తారు. కొంచెం ఓవర్ యాటిట్యూడ్ ఎక్కువైంది నిజంగా. అదొకటే ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ అవడం కారణం మెయిన్ ఆయన ఓవర్ యాటిట్యూడ్. అది కొంచెం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. అని మొన్న కూడా జరగండి నీ అమ్మ అన్నాడు, అది కూడా చాలా తప్పు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యాన్సే, మీడియా వాళ్ళు ఫ్యాన్సే ఉన్నారు. సో అలాంటి మాటలు మనం కంట్రోల్ పెట్టుకోవాలి. మనం భయ్యా ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మనం చాలా మార్చుకోవాలి. ఎందుకంటే రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. ఒక పొజిషన్ ఉన్నప్పుడు రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. నేను ఇలాగే ఉన్నా, చిన్నప్పుడు ఇలాగే ఉన్నాను అంటే ఇప్పుడు రోడ్డు మీద అమ్మాయిలు వెళ్ళేటప్పుడు ర్యాగింగ్ చేస్తాడు. రేపు పొద్దున రిచ్ ఒక పొజిషన్ వచ్చిన తర్వాత కూడా రోడ్డు మీద వెళ్ళి అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తే ఏమంటారు? కొన్ని మార్చుకోవాలి, కొన్ని యాటిట్యూడ్లు తగ్గించుకోవాలి. అందరూ చేయగలరు, కానీ చేయలేక అవన్నీ తగ్గించుకుంటే ఖచ్చితంగా సినిమాలు హిట్ అవుతాయి. కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకోవాలి, ఫ్యాన్స్ లోకి వెళ్ళాలి, జనాల్లోకి వెళ్ళాలి, అప్పుడు బాగుంటుంది. కానీ జనాలు తొక్కే విధంగా తక్కువగా మాట్లాడే విధంగా మాత్రం ఉండకూడదు. ఇంకోటి స్టోరీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని చాలా తక్కువగా చేసి చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ లో మాత్రం ఏదో చిన్న ముక్క పెట్టి లేపారు, కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర గత ఉండదు, తింటానికి ఉండదు, తాగడానికి ఉండదు అన్నట్టుగా చాలా తక్కువ చేసి చూపించారు. నాకు అది నచ్చలేదు. సో సినిమా ఓవరాల్ అసలు ఏమి లేదన్న. గీతా గోవిందం పార్ట్ 2 అదే అన్న, అదే అంటే మిడిల్ క్లాస్ వాడు క్యాబ్ రూపాయలు పెట్రోల్ కూడా కొట్టించుకోలేక అమ్మాయిలు పటాయించి వాళ్ళ దగ్గర డబ్బులు తింటున్నారని ఇండైరెక్ట్ చెప్తున్నారు. మిడిల్ క్లాస్ కోసం ఏం చెప్తున్నారు? ఇండైరెక్ట్ చెప్తున్నారు అంతే, ఏమి లేదు. అదే నేను చెప్పింది. నాకు చాలా బాధ అనిపించింది. యాజ్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్ గా ఒక అమ్మాయి అడిగితే అవసరం అయితే బంగారం తాకట్టు పెట్టుకుని అయినా సరే బండి ఎక్కించిన కాదు, కారు ఎక్కించి తిరుగుతాము, ఎందుకంటే అవసరం అలాంటిది. కానీ 50 రూపాయలు కావాలని చెప్పి అమ్మాయిల దగ్గర డబ్బులు తినే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అన్న మాకు చూపిస్తున్నారు. తప్పన్నది చాలా తప్పు. స్టోరీ విషయంలో కేర్ఫుల్ గా ఉంటేనే తప్ప విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాలు అనేవి హిట్ కావు. నేను ఫ్యూచర్ లో చెప్తున్నా,
యాటిట్యూడ్ ఇదే స్టోరీస్ తీసుకుంటే థియేటర్లు దొరకడం కూడా కష్టమవుతుంది విజయ్ దేవరకొండకి. అన్న సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా ఫ్యామిలీ స్టార్ అంటే ఇది ఒక సినిమాలా కాదన్న, సినిమా స్టోరీ లాగా అస్సలు చూడకండి. అంటే అసలు అంటే లైక్ మన మిడిల్ క్లాస్ లో జరిగే స్టోరీలు కానీ, మన స్టోరీలు కానీ, ఆ స్టోరీలు కానీ అవన్నీ తీసి చూపించినట్లయితే నాకు అనిపించింది. అంటే నిజంగా చెప్తున్నా కదా, నాకు కొన్ని సీన్స్ అయితే లాగ్ అయితే అనిపించింది అన్న. ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ లో కొంచెం లాగ్ అనిపించింది, కానీ ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ నాకు అదిరిపోయింది. నిజంగా ఫైటింగ్ సీన్లు ఉన్నాయన్న, మామూలు ఫైటింగ్ సీన్ కాదు, ఉన్నాయి రెండు ఫైటింగ్ సీన్లు. స్టార్టింగ్ ఒకటి ఐరనే వంచాలా ఏంటి, ఆ ఫైటింగ్ సీన్ అయితే నాకు పిచ్చెక్కింది. అంటే ఒకటి చెప్తా, ఇలా కాళ్ళతో పెట్టి ఇలా తింటే బకెట్ కింద వెళ్ళిపోతుంది అన్న నేల్లోకి. ఆ ఫైటింగ్ సీన్ అయితే నాకు నిజంగా ఎక్కడ చూడలేదు. లాస్ట్ లో ఎండింగ్ ఫైటింగ్ సీన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా విజయ్ అన్నని అయితే అసలు హీరో లాగానే చూడనన్నా నేను. అంటే హీరోనా అని అయితే నాకు అసలు అనిపించాడు. ఎందుకంటే విజయ్ అన్నలో మన అన్న కానీ, మన తమ్ముడు కానీ, మన బావ కానీ, మన బామర్తి కానీ, మన బాబాయ్ కానీ, మన పెద్దనాన్న కానీ, ఇలా మన ఇంట్లో బంధువులాగానే చూస్తాము. అంత బాగా కనెక్ట్ అయిపోయాం సినిమాలో. నిజంగా అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ లో ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉంటాడు ఫ్యామిలీ స్టార్ అని చెప్పి. అంటే అతను ఫ్యామిలీ స్టార్ అని అయితే ఎప్పుడు అనుకోడు, కానీ అతను ఫ్యామిలీ స్టారే. అంటే ఫస్ట్ వచ్చేసరికి ఈ ఫీజు కట్టాలి, ఆ ఫీజు కట్టాలి, ఈ బిల్లు కట్టాలి, ఆ బిల్లు కట్టాలి అని చెప్పి అసలు ఎంత కష్టపడతాడు, ఎంత బాధ్యతగా చూసుకుంటాడు అనేది ఒక సినిమాలో ఉన్న మంచి స్టోరీ అనమాట. సో గీతా గోవిందం పక్కా ఈ సినిమా చూస్తే మీ అందరికి గీతా గోవిందం అని మాత్రం గుర్తొస్తుంది. సో ఇద్దరు సేమ్ డైరెక్టర్ కాబట్టి ఏం చేయలేము. పక్కా ఇప్పుడు హాలిడేస్ వచ్చింది, పండగ వాతావరణం, పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, మొత్తం జాయింట్ ఫ్యామిలీ అందరు కలుస్తారు. సో మీరందరూ కలిసి థియేటర్లో వెళ్ళి ఏడుస్తారు, సినిమా చూసి ఏడుస్తారు, నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, అన్నీ చేస్తారు. లాస్ట్ ఒకటి చెప్తా అన్న, సినిమా చూడాలంటే టికెటే కొనాలా ఏంటి, టికెట్ కొనాలన్న, టికెట్ కొని సినిమా చూడండి. థ్యాంక్ యూ. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్. పాముల్లో పెద్ద అనుకున్న ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ భయ్యా ఫ్యామిలీ స్టార్, సూపర్ హిట్ భయ్యా సినిమా. అసలు ఈ మధ్య కాలంలో ది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. సినిమా అసలు ల్యాగ్ అనేది లేదు భయ్యా, అసలు స్టోరీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీ అనేది రాలేదు అసలు. సినిమా సూపర్ గుడ్ భయ్యా. అసలు సినిమా కూడా అసలు విజయ్ దేవరకొండ గారు ఒక హాలీవుడ్ హీరోలా కనబడతారు మనకి. చాలా బాగా అనిపించింది భయ్యా సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అసలు ఎక్కడ బోర్ అనేది కొట్టలేదు. సినిమా స్టోరీ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. అంటే ఒక విక్టరీ వెంకటేష్ గారు కనెక్ట్ అయ్యే స్టోరీలా అనిపించింది భయ్యా. చాలా బాగా అనిపించింది భయ్యా. సినిమా అయితే సూపర్ హిట్ అసలు. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యామిలీ స్టార్ మూవీ భయ్యా, బాగా ఎంజాయ్ చేయొచ్చు భయ్యా. ఫ్యామిలీ స్టార్ మూవీ ఒక సమ్మర్ క్యాంప్ వెళ్తూ ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్, ఒకసారి థియేటర్కి వచ్చి ఫ్యామిలీ స్టార్ మూవీ చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా అట్మాస్ఫియర్ బాగా అట్లా ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది భయ్యా. అంటే ఒక బాధ్యత గల వ్యక్తి ఫ్యామిలీని ఎట్లా పోషిస్తాడు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎట్లా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎట్లా పోషిస్తాడు, ఆ తీసుకెళ్లే విధానం, ఆ స్టోరీ లైన్, ఆ సీక్వెన్సీ బాగా తీసుకెళ్ళాడు. అంటే మనకు రొటీన్గా అనిపిస్తుంది, కానీ దాంట్లో ఉన్న డైలాగ్స్ వల్ల మనకి కొంచెం కొత్తగా అంటే ఒక ఫ్యామిలీని ఒక మెసేజ్ వారంటీగా చూసినట్టు అనిపిస్తుంది భయ్యా. మూవీ అయితే ఒక ఫ్యామిలీ మెంబర్స్ బాగా కనెక్ట్ అవుద్ది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మూవీ అయితే. ఇంటర్వ్యూ ట్విస్ట్ ఉంటుంది భయ్యా, ఆ ట్విస్ట్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ లాస్ట్లో కళ్యాణ్ వచ్చే సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ బాగా ట్రెండింగ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో. ఆ సాంగ్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ సాంగ్ అయితే హైలైట్ అయింది. మూవీ అయితే ఓవరాల్ చూసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్కి బాగా సెట్ అవుతుంది. ఒక మాస్ సీన్స్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఉన్నాయి, ఐరన్ వంచాలా అన్నగా డైలాగ్ ఉన్నాయి, ఐరన్ వంచాలా ఐరన్లో దించాలన్నట్టుగా ఉంది. మూవీ అయితే బాగుంది. రొటీన్గా అనిపించినా కూడా అది తీసుకెళ్లే విధానం వల్ల స్టోరీ అయితే బాగుంది భయ్యా. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ 200 కోట్లు కలెక్ట్ చేస్తాడు అన్నట్టుగా. అంటే సినిమా మాత్రం ఆయన రొటీన్గా అనిపించినా కూడా కొంచెం తీసుకెళ్లే విధానం ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి బాగా చూస్తారంటే అంటే స్టోరీ కొంచెం రొటీన్గా అనిపించినా కూడా తీసుకెళ్లే విధానం మాత్రం బాగుంది. అంటే 200 కోట్లు కొట్టడానికి డైలాగ్ ఉంది, అది చెప్పాడు. తీసుకెళ్ళాడు అంటే స్టోరీని అట్లా బాగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అందరూ మూవీ కంటే సినిమా అయితే బాగుంది భయ్య. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చూడాలి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. మీరు బాగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్గా కంటెంట్ మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆ కంటెంట్నే దాన్ని తీసుకెళ్ళాడు భయ్య. స్టోరీ లైన్ అంటే స్టోరీ లైన్ ఫ్యామిలీ స్టోరీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ సీక్వెన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. మా మూవీ అయితే బాగుంది భయ్య. అన్న ఫ్యామిలీ స్టార్ సినిమా చూసినాను, బట్ నాకు ట్రైలర్ చూసినప్పుడు అంత అనిపించలేదు. సెకండ్ ట్రైలర్ వచ్చినప్పుడు కొద్దిగా అనిపించింది. బట్ ఏంటంటే దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే సినిమాలో ఏమన్నా ఉంటుంది అనుకున్నా, కానీ సినిమాకి వచ్చింది చూసిన తర్వాత గీతా గోవిందన్ సినిమానే రీమేక్ చేసినారా అని అనిపించింది నాకు స్పష్టంగా అన్న. ఎందుకంటే విజయ్ దేవరకొండ అన్న లైగర్ అప్పుడు కాలు మీద కాలు వేసుకొని ఉండేవాడు అన్న. ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఏదన్నా ఇలాంటి క్యారెక్టర్లు చేస్తాడని విజయ్ దేవరకొండ నుంచి
నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న. చాలా ఈ కష్టం పగవానికి కూడా రాకూడదన్న. అన్నని ఆ క్యారెక్టర్లో చూసి జీర్ణించుకోలేకపోయినాను. ఏంది మన విజయ్ దేవరకొండ అన్న రేంజ్ ఏంది, ఇలాంటి క్యారెక్టర్లు చేయడం ఏందని అనిపించింది. బట్ లైగర్ ఎఫెక్ట్ అయితే పడింది అనిపిస్తుంది. సినిమా పరంగా అయితే ఇంటర్వెల్ ముందర ఒక హాఫ్ అన్ అవర్ బంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది అనమాట. ఇంకా సాంగ్స్ ఏంటి అంటే చెప్తున్నా కదా, అది సేమ్ అలాగనే అనిపిస్తుంది గీతా గోవిందన్ సాంగ్. ఇంకా ఒకటి ఏంటంటే ఫైట్ సీన్స్ కూడా బాలయ్య బాబు ఏంది అబ్బా బాలయ్య బాబు కాపీ కొట్టినారు అనిపిస్తాయి. కొద్ది ల్యాక్ సీన్స్ అయితే ఉండవన్న ఎక్కువ శాతము. ఇంకా ఫ్యామిలీ స్టార్ ఎందుకు పెట్టినారంటే ఒక మధ్య తరగతి వ్యక్తి ఉండి ఆ ఖర్చులు ఆ కష్టాలు ఎలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పెద్ద అన్ననే ఎప్పుడు బాధ్యతలు వేసుకునేది కాదు, తమ్ముడు కూడా వేసుకొని చేసేవి అనేది బాగా చూపించింది. ఇంకోటి ఏంటంటే ఒక ప్రాజెక్టు చేస్తాడన్నమాట విజయ్ దేవరకొండ, అది మాత్రం చాలా బాగుంది. ఇంకోటి విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ ఉంది అన్న. ఒకవేళ మున్నాల్ ఠాకూర్ని కాకుండా రష్మికని పెట్టింటే కొద్దిగా బాగుండేదేమో, ఇంకా కనెక్ట్ అయ్యేదేమో అని అనిపించింది నాకైతే. కొద్దిగా అదే నాకు కొద్దిగా అంత కనెక్టబుల్గా అయితే అనిపించలేదు. బట్ దిల్ రాజు గారి థియేటర్లు కాబట్టి ఆటోమేటిక్ కలెక్షన్ వస్తుంది. అదే స్లాంగ్ అయితే నాకు అంత తెలియదు కానీ నార్మల్ మాస్గా ఒక మధ్యతరగతి వ్యక్తిగా మాట్లాడితే తర్వాత యాటిట్యూడ్ అంటే ఈగో వెళ్ళి సెకండ్ హాఫ్లో మనకు వస్తుంది అన్నమాట. ఇంటర్వ్యూల ముందర ఎవరు అనేది హీరోయిన్ అనేది కొన్ని ట్విస్టులు వస్తాయి, అవి బాగుండేవి. బట్ మన ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు కదా, వాళ్ళ వాళ్ళకి ఆడ మన కల్చర్ ఎలా ఉండాలి ఏం కథ అనేది ఒక ప్రాజెక్ట్ చేస్తారు. అది నాకు కొద్దిగా హైలైట్ అనిపించింది. సినిమా అయితే ఒక రకంగా టైంపాస్గా చూడొచ్చు.